పాయింట్ నెంబర్ 16 ఫ్రీలాన్సింగ్ అని రిమోట్ జాబ్స్ ఆర్ గ్లోబల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలామంది ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేసుకుంటున్నారు, రిమోట్ జాబ్స్ చేసుకుంటున్నారు. సో ఏది చేయాలన్నా సరే మీలో టాలెంట్ అనేది ఉండాలి. అండ్ దీనికే హెల్ప్ అయ్యేది రియల్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ మనము 12th పాయింట్లో చెప్పుకున్నాం, రియల్ ప్రాజెక్ట్స్ మనం చేసి ఉండాలి అని. రియల్ ప్రాజెక్ట్స్ చేస్తే మనకి రిమోట్ జాబ్స్ అనేవి వస్తాయి. రియల్ ప్రాజెక్ట్స్ చేయడానికి మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఏదైనా స్కిల్ మనకు వచ్చి ఉండాలంటే మనం ఇంజనీరింగ్లో ఆ స్కిల్ నేర్చుకునే ఉండాలి, లేదా ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే ఉండాలి. సో ఇప్పుడు కానీ మీరు ఒకసారి లైన్లో పెడితే మీరు ఇంజనీరింగ్లో కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అయి ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు ఒక రియల్ ప్రాజెక్ట్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ రియల్ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్లో పెడితే నీకు వస్తే టాప్ కంపెనీస్లో జాబ్ వచ్చింది, లేదు అంటే ఫ్రీలాన్సింగ్లో జాబ్ వచ్చింది, రిమోట్ జాబ్స్లో వచ్చింది. అప్పుడు మీరు ఇంట్లోకి వచ్చినా జాబ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో మీరు ఈ ఫస్ట్ ప్రిపరేషన్ని బ్రేక్ చేసి రియల్ ప్రాజెక్ట్స్ని బ్రేక్ చేసి జస్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అంటే ఈ పిల్లర్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అవుతున్నాం. సో ఈ పాయింట్స్ అనేవి మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, 1 year గ్యాప్ తీసుకోవాలి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకోవాలి 1 year గ్యాప్? మనం ఏం సాధించామని తీసుకోవాలి 1 year గ్యాప్ అని మనం ఆలోచించాలి. సో చాలామంది కొంతమంది ఫ్రీక్వెంట్గా వింటానే ఉంటాను, అబ్బా ఇప్పుడే ఇంజనీరింగ్ అయింది, నేను రిలాక్స్ అవ్వాలి. ఏం చేస్తారు రిలాక్స్ అయ్యి? చదివిందంతా మర్చిపోతారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన దగ్గర స్కిల్ లేదు అంటే నెక్స్ట్ 1 year తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు చాలామంది. సో ఈ 1 yearలో అసలు ఇంజనీరింగ్ మొత్తం టోటల్గా మనం మర్చిపోతాం. ఇప్పుడు 1 year తర్వాత మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇది మనం చాలా కేర్ఫుల్గా మన డెసిషన్స్ అనేవి మనం తీసుకోవాలి. ఊరికే ఇంట్లోకి వచ్చిన ఆనందం ఏంటంటే ఎవరో ఒకళ్ళు చదువుతూనే ఉంటారు, ఏంటి ఏమైంది, సో జాబ్ వచ్చిందా, మళ్ళీ ఆ క్వశ్చన్ సొసైటీని ఫేస్ చేయాలి. సో దీన్ని కూడా మనం చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రీగా ఇంట్లో కూర్చుంటే కంపల్సరీ ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు అడుగుతూనే ఉంటారు, ఎంతమందికి సమాధానం చెప్తా కూర్చుంటారు. నేను నా ఇంజనీరింగ్ అయిపోయింది, నేను గ్యాప్ తీసుకుంటున్నాను, ఎవరికి చెబితే నవ్వుతారు, ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. మీరు అనొచ్చు వాళ్ళకేం పని వీళ్ళకేం పని అని మనం అనుకోవచ్చు, ఎవరైనా మనం క్యాజువల్గా అనుకోవచ్చు. కానీ మనం ఉన్న సొసైటీలో ఇది ఒక కామన్ థింగ్. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏ బ్రాంచ్ అని అడుగుతారు, ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఏ కాలేజ్ అని అడుగుతారు, ఇంజనీరింగ్ అయిపోతే ప్లేస్మెంట్ వచ్చిందని అడుగుతారు, వచ్చిన తర్వాత అమెరికా ఎప్పుడు వెళ్తున్నాం అంటారు, తర్వాత పెళ్ళి ఎప్పుడు అంటారు, పిల్లలు ఎప్పుడు అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు. సో ఇదంతా సొసైటీలో ఒక పార్ట్. నాకేం వద్దు, నేను నాలానే ఉంటాను, నేను ఇంతే అనుకుంటే మనం వెళ్ళి అడవుల్లో బతకాల్సిందే. సో సొసైటీలో బతకాలంటే ఇవన్నీ ఉంటాయి అనే ఒక రియాలిటీలో మనం ఉండాలి. మనం సినిమాటిక్ మూడ్లో మనం ఉండకూడదు. మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో వెంకటేష్ ఎప్పుడు నేను ఇంతే అని కాలరాగ రాస్తూ ఉంటాడు. ఏమవుతాడు, ఒక్కడే ఉంటాడు, ఎవ్వరూ ఉండరు వాళ్ళతో. సో అదొక ఎగ్జాంపుల్. అక్కడ వెంకటేష్ గారిని ఆ క్యారెక్టర్ మనకి ఏం చెప్పిద్దంటే అట్లా ఉండకూడదు అని చెప్పడానికి ఆ క్యారెక్టర్ ఉంది. అదే మహేష్ బాబు క్యారెక్టర్ చూసుకుంటే అందరితో కలుపుకోలుగా సరదాగా అట్లా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో ఉంటారు. సో మనం సినిమాలు చూసి సో నేను ఇంతే, నేను ఇలానే ఉండాలి, సో నీకు నచ్చిందని నువ్వు చెయ్యి, సో మీరు మీ చాయిస్ మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్, గవర్నమెంట్ జాబ్స్, గేట్, పిఎస్యూస్. బీటెక్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోరదాం అనుకుంటారు, కొంతమంది పిఎస్యూస్, కొంతమంది గేట్లో బాగా మంచి ర్యాంక్ తెచ్చుకొని లైక్ ఎంఎస్కి వెళ్దాం అనుకుంటారు. సో ఈ గేట్లో ర్యాంక్ ఇది కావాలి అంటే మనం కంపల్సరీ 3rd year నుంచే మనం స్టార్ట్ చేయాలి. వన్స్ ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గేట్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా 1 year టైం వేస్ట్ చేసి ఇప్పుడు గేట్ ప్రిపరేషన్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి నేను ఎగ్జామ్ రాసి అంటే అక్కడే 1 year మళ్ళీ వేస్ట్. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. సో ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలనుకున్న వాళ్ళకి బీటెక్ ఎందుకు, డైరెక్ట్ డిగ్రీ చేసుకొని ఆరాంగా 3 years డిగ్రీతో పాటు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టచ్చు కదా. సో ఈ కెరియర్ పాత్ అనేది మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలనుకునేది కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఏం అవ్వాలనుకుంటున్నాము అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇవాళ నేను ఇది అవ్వాలనుకుంటున్నా, ఇది అయిపోవాలి, అట్లా కాదు. కొంచెం జాగ్రత్తగా కూర్చొని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనం స్టెప్ బై స్టెప్ మన పేరెంట్స్ని కానీ, లేదంటే మన వెల్ విషెస్ని కానీ, లేదంటే మనం వెళ్ళాలనుకున్న రంగంలో ఉన్న కొంచెం సక్సెస్ఫుల్ పీపుల్తో కానీ మాట్లాడుకొని ఎట్లా ఉండిద్ది, అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి అన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా మన కెరియర్ని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
సో నేను కూడా స్టార్టింగ్లో ఇలానే గవర్నమెంట్ జాబ్సే కొట్టాలి అని చెప్పి నేను కూర్చొని 1 ఇయర్ అట్లానే వేస్ట్ చేశాను. తర్వాత మా బావ కూర్చొని ఇది మనకున్న రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, మనకు వచ్చిద్దా రాదా, అసలు ఎంతమంది రాస్తున్నారు, అన్ని పేపర్లో క్లియర్గా రాసుకుంటే కానీ మనకు ఒక ఐడియా రాదు. ఓకే అవును మనకిది టఫ్లా క్లియర్గా నీకు అక్కడే పేపర్ మీద తెలిసిపోద్ది మనకి ఛాన్స్ ఎంత ఉంది అని. నీకు కనీసం ఆ 50-50 ఛాన్స్ కూడా లేకుండా ట్రై చేయడం అనేది వేస్ట్. 1% ఛాన్స్ ఉంది, నేను 1%లో నేను ఉంటాను అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే డిసైడ్ అవ్వాలి. సో కనీసం 50-50 ఉన్నా ఓకే, మేబీ అటైనా ఇటైనా అన్న దాంట్లో ఉన్నదాన్ని మనం చూస్ చేసుకుంటే కొంచెం ఓకే. కానీ వెరీ లెస్ పర్సంటేజ్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకోండి మీరు దాన్ని బట్టి. నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ అనేది ఈ 20 పాయింట్స్లో టాప్ 3 పాయింట్స్లో ఉండిద్ది. కంపారిజన్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ఎవరితో అయినా. సో నా ఫేవరెట్ డైలాగ్ గబ్బర్ సింగ్లో డైలాగ్, నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్. సో ఎప్పుడైనా కంపారిజన్ మీతోనే మీరు చేసుకోండి. లాస్ట్ ఇయర్ మీకేమొచ్చు, ఈ ఇయర్ మీరేం నేర్చుకున్నారు. సో ఎవ్రీ ఇయర్ మీ కెరియర్ గ్రోత్ పెరుగుతుందా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఎవరో ఒకళ్ళకి ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది, లేదా మీ ఫ్రెండ్కి 25 lakhs 30 lakhs ప్యాకేజ్ వచ్చింది స్టార్టింగ్లోనే, కానీ మీకు 3 lakhs ప్యాకేజ్ వచ్చింది కదా అని చెప్పి ఏమో నేను చేయను, నాకు కూడా 10+ లేని 25 వస్తేనే చేస్తానని కూర్చోవడం అనేది మూర్ఖత్వం. సో ఎప్పుడైనా సరే ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా వెళ్ళామన్నది ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో కెరియర్ మీరు ఎలా స్టార్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎండ్ చేశారన్నది ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ అవకాశం వచ్చిన దాన్ని 2 చేతులతో మనం గ్రాబ్ చేసుకొని దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. దాని తర్వాత మీకు నచ్చిన రంగంలో లేదంటే వన్స్ మీకు అందులో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు దాన్ని మూవ్ అవ్వచ్చు. సో ఎందుకంటే 8 అవర్సే మీరు జాబ్ చేయాలి, 9 అవర్స్ పట్టిద్ది. సో మిగిలిన టైంలో 3 అవర్స్ 4 అవర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కూడా మీరు వెళ్ళొచ్చు. అంతేగాని మీరు జాబ్ చేస్తే మీ లైఫ్లో మీరు ఏం చేయలేరు అనేం కాదుగా. సో అది కూడా మీరు ఒక పాయింట్గా పెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో, ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనకు కొంచెం మినిమం ఒక జాబ్ సెక్యూరిటీ కానీ కొంచెం ఏదో ఒకటి కొంచెం ఉండేలాగా మన స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా హెల్ప్ అయ్యిద్ది. సో ఇది నేనే కాదు, లైక్ అబ్దుల్ కలాం గారు కూడా ఆయన అనుకున్నదేమో ఏరోనాటికల్ ఇంజనీర్, కానీ ఆయన అయిందేమో రాకెట్ సైంటిస్ట్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు లైఫ్లో. సినిమా కాదు ఇది. ఒక సినిమా 5 నిమిషాల పాటలోనే మనం కోటీశ్వరులు అయిపోవడానికి, లేదా 5 నిమిషాల్లోనే మన జీవిత చక్రాలు మారిపోవడానికి ఇదేం సినిమా కాదు. సో ఈ రియల్ లైఫ్లో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. పేషెన్స్ ఈజ్ ద కీ. మీరు అనుకున్న దారి వైపు ముందడుగు వేయండి అండ్ సక్సెస్ని అందుకోండి. ఇంకోటి, మీ ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడు మీకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండండి. సో దీనివల్ల ఏమైందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పడం వల్ల లేదంటే మీ డిఎస్ఎల్ టాపిక్స్ కొంచెం ఇంటర్వ్యూలో వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి. ఫర్ టైం బీయింగ్ సపోజ్ నాకే జాబ్ రాలేదు. సో మా ఫ్రెండ్కి నేను చెప్పడం వల్ల, లేదంటే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వల్ల కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి ఎలా ఉంటాయని నేను కొంచెం చెప్పడం వల్ల అబ్బాయికి జాబ్ వచ్చింది. సో మేబీ నేను స్ట్రగుల్లో ఉండొచ్చు 1-2 years. ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పడం వల్ల వచ్చింది మాత్రం నేనేమి నాకు ఇంటర్వ్యూలో అయ్యే క్వశ్చన్లు అడుగుతారు, నేను ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేకపోవచ్చు, ఆ సెకండ్ చెప్పలేకపోవచ్చు, బోల్డ్ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎందుకు తీసుకోలేరు అంటానికి రీజన్స్ ఏమి ఉండవు. వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ అయిపోయి ఉండొచ్చు, XYZ రీజన్స్ ఉంటాయి. సో వన్స్ 1 year 2 years అయిన తర్వాత ఆ అబ్బాయి కొంచెం మంచి 2-3 years మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మనం ఏదైనా చిన్నది జాబ్ కానీ ఏమైనా చేసుకుంటున్నా కూడా మన స్కిల్ ఉంటే ఇమీడియట్గా ఆ అబ్బాయి మనల్ని కాంటాక్ట్లో ఉంటే మనం పిక్ చేసుకోవచ్చు కదా. సో ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేస్తే కంపల్సరీ మనకు హెల్ప్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు ఈ టాపిక్ తెలుసు, ఈ అబ్బాయికి తెలియదు కాబట్టి, మా ఫ్రెండ్కి తెలియదు కాబట్టి జాబ్ నాకు వచ్చింది అని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎప్పుడైనా ఒక టాపిక్ని 10 మందికి చెప్తే అది మనకి లైక్ 100 times గుర్తుంటుంది స్ట్రాంగ్గా. సో ఈ పాయింట్ బట్టి గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన టాపిక్ కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్కి వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తా ఉండండి. అడిగితేనే చెప్పండి, అడగకపోతే చెప్పొద్దు. టైం వేస్ట్. వాళ్ళు అడగకపోతే చెప్తే ఈడని ఎందుకు చదువుతున్నాడు అనుకుంటా ఉంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్ అడిగితే మటుకు తప్పకుండా వాళ్ళకి డీటెయిల్గా చెప్తా ఉంటే అది మన మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ఏలో సపోజ్ ఎవరైనా ఇంటర్వ్యూలో టాప్ కే ఎలిమెంట్స్ నాకు కావాలి అని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు, దీనికి ఏం చెప్తారు ఆన్సరు? సో మనం ఎప్పుడు ఆన్సర్స్ని ఆర్ క్వశ్చన్స్ని బట్టి కొట్టకూడదు, కాన్సెప్ట్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మన దగ్గర అన్ని కాన్సెప్ట్స్ మనకి తెలిసి ఉండాలి. ఇంటర్వ్యూ కూడా అదే టెస్ట్ చేస్తారు. మీరేమి ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తం రాసేసి ఎగ్జిక్యూట్ చేసేసి రిజల్ట్ ఇస్తే నువ్వు పాస్ అని ఆర్ నువ్వు నెక్స్ట్ రౌండ్ సెలెక్టెడ్ అనేమనరు.
మీ వే ఆఫ్ అప్రోచ్, మీ ఒక ప్రోగ్రామ్ మీకు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ అప్రోచ్ మీకు ఎలా ఉంది అనే దాని మీద వాళ్ళు మిమ్మల్ని అనలైజ్ చేస్తారు. అది రైట్ సొల్యూషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఈ పాయింట్ని మీరు చాలా కేర్ఫుల్గా పట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు మహాభారతంలో పాండవులు కౌరవులు కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అస్త్రాలు శస్త్రాలు నేర్చుకున్నారు వాళ్ళ గురువు దగ్గర. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను, మీ దగ్గర స్కిల్ లేకపోతే నేర్చుకోండి ఎవరో ఒకళ్ళ దగ్గర అనేది. సో అస్త్రాలు ఉంటేనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం గెలవచ్చు, ఓడిపోవచ్చు యుద్ధంలో, బట్ స్టిల్ వాళ్ళకి అస్త్రాలు విద్య ఉంది కాబట్టే వెళ్ళారు. సో మనం కూడా అదే చెప్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మన దగ్గర ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి, ప్లస్ డిఎస్ఏ అనేది వచ్చి ఉండాలి. అలా అంతా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. వెళ్ళినప్పుడు మనకి జాబ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనకు నాలెడ్జ్ ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఆఫ్ ప్యాటర్న్స్ కానీ అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మనం బాగా ప్రిపేర్ అవ్వగలం. ఇది ఎట్లా అంటే నేను ఇప్పుడు నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, డిఎస్ఏ వచ్చు కాబట్టి ఫస్ట్ కంపెనీలోనే ₹1,00,00,000 ప్యాకేజ్ కావాలి. సో ఇదంతా ఒక రాంగ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో మనం ఒక ట్రాప్లో పడిపోతున్నాం. సో అట్లా ఉండొద్దు. సో ఎప్పుడైనా సరే మనకు కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి, దాని మీద మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, రోజు ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఎనీథింగ్ ఫస్ట్ ఒక జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత 1-2 ఇయర్స్లో చేంజ్ అవ్వండి. ఏమైంది, సాఫ్ట్వేర్ కంపెనీలో చేంజ్ అవ్వడం అనేది కామన్. సో మాకు అప్పుడు నెక్స్ట్ మీ డ్రీమ్ కంపెనీలో ఏమైనా ఉంటే సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ చూసుకోండి. అంతేగాని ఫస్ట్లోనే మీ డ్రీమ్ కంపెనీ ఏదో ఫ్యాంగ్ అంటారు, లైక్ మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబే, నెట్ఫ్లిక్స్, గూగుల్ అనుకొని మనం కూర్చుంటాం. సో వాటిల్లో జాబ్ వస్తేనే నేను చేస్తాను కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. సో అదే మీరు వన్స్ ఏదైనా కంపెనీలోకి వెళ్ళిపోయి ఒక స్కిల్ నేర్చుకొని దాని మీద ఉంటే, సో నెక్స్ట్ ఫస్ట్ స్విచ్ కానీ సెకండ్ స్విచ్ కానీ ఆ కంపెనీస్కి ట్రై చేసుకోండి. ఇప్పుడు వస్తాయి. ఎక్స్పీరియన్స్ ఉండిద్ది, మీకు స్కిల్ ఉండిద్ది, రెండు ఉంటాయి కాబట్టి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ పాయింట్ని కూడా మీరు బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారు కంపల్సరీ. ప్రతి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, గూగుల్లోనో మైక్రోసాఫ్ట్లోనో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో అంత మాత్రాన నాకు రాలేదు కాబట్టి నేను వేస్ట్ అని అనుకోవడం అనేది రాంగ్. సో కాబట్టి మీకు వచ్చిన అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్ళటం అనేది నేర్చుకుంటే మనకు చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. లాస్ట్ పాయింట్, 20th పాయింట్, చూజింగ్ ద రైట్ కెరియర్ పాత్. అసలు మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. మీరు డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా, టెస్టరా, లేదా బిజినెస్ అనలిస్టా, లేదా డెవాప్స్ ఇంజనీరా, లేదా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరా, ఏమి మీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటి? మీకు ప్రోగ్రామింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ అనేది జస్ట్ ఇట్స్ కామన్ సెన్స్. మీకు కానీ సింపుల్గా మీకు ఏంటి లాజిక్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు డెవలపింగ్ వైపు వెళ్ళచ్చు. డెవలపింగ్ వెళ్ళాలి అంటే అందులో 3 ఉంటాయి: ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ అంటే వాళ్ళు జావా స్క్రిప్ట్, HTML, CSS నేర్చుకుంటారు, అండ్ రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్వర్క్స్ అవి నేర్చుకుంటారు. బ్యాక్ ఎండ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, C++, పైథాన్, బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అదే ఫుల్ స్టాక్ అంటే ఈ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ వస్తే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఏది 12 hours కోర్సులోనో 24 hours కోర్సులోనో రాదు. ఎవ్రీథింగ్ టేక్స్ 3 to 6 months ఆఫ్ టైం. సో ఇది మీరు ఒక అనాలిసిస్గా ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవ్వాలి. నేను డైరెక్ట్గా 12 hours యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, వాళ్ళు 12 hours అంతా చెప్పేశారు, లేదా 24 hours చెప్పేశారు అంటే వర్కౌట్ అవ్వు. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే అది వర్కౌట్ అయింది. సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ మీకు చికెన్ బిర్యానీ చేయడం వచ్చు, సో మటన్ బిర్యానీ చేయడం కూడా ఈజీగానే వచ్చిద్దిగా. చికెన్ బదులు మటన్ వేస్తావు, లేదంటే మటన్ బదులు ఫిష్ చేస్తావు, ఫిష్ బదులు మటన్, లేదా వెజిటేబుల్ బిర్యానీ కావాలంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తావు. నాకు ఏమి వద్దంటే జస్ట్ ప్లెయిన్ పలావ్ చేసుకుంటావు. సో దీనికి అంతటికీ నీకు ఒక స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ రావటం అనేది ఇంపార్టెంట్. నీకు ఒక C++ ప్రోగ్రామింగ్, ఒక ఊప్స్ లాంగ్వేజ్ నీకు వచ్చంటే జావా కూడా అప్పుడు నువ్వు 12 hours 24 hours ప్రోగ్రామింగ్ వీడియో చూస్తే నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నువ్వు ఒక లాంగ్వేజ్లో నేర్చుకున్నావు కాబట్టి జస్ట్ సింటాక్సెస్ అనేవి చేంజ్ అవుతాయి, చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి అర్థమైద్ది. సో సేమ్ వే. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒకసారి మటుకు ఒకళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక ఇన్స్టిట్యూట్లో కానీ లేదా కాలేజీలో కానీ ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడు మనకి నెక్స్ట్ లాంగ్వేజెస్ అనేవి యూట్యూబ్లో హెల్ప్ అవుతాయి. ఆ యుడెమీ కోర్సెస్ కానీ యూట్యూబ్ కోర్సెస్ కానీ హెల్ప్ అవుతాయి. నేను ఫస్ట్ లాంగ్వేజే యూట్యూబ్లో నేర్చుకుందాం అనుకుంటే మేబీ అది వర్క్ అయ్యిద్దా లేదా అనేది నాకైతే అవ్వదు. మీకైతే అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. బట్ మేబీ మీరు చెక్ చేసుకోండి ఈ పాయింట్ అనేది. అదే మీరు టెస్టింగ్ వైపు వెళ్దాము, నాకు డెవలపర్ ఇష్టం లేదా ఈ కోడింగు, ఈ హెడేక్ అనుకుంటే టెస్టింగ్ వైపు వెళ్ళిపోండి. టెస్టింగ్ అంటే ఆటోమేషన్, మాన్యువల్ హైదరాబాద్లో కోర్సులు ఉండి నేర్పుతారు, అది నేర్చుకోండి. 5,000 to 10,000 ఉంటాయి, నేర్చుకోండి.
లేదు నాకు డెవలపింగ్ వద్దు, టెస్టింగ్ వద్దు అనుకుంటే డెవాప్స్ వైపు వెళ్ళిపోండి. టూల్స్ ఉంటాయి. ఈ కోడ్ అంతా CI/CD పైప్లైన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ సైకిల్‌లో సాఫ్ట్‌వేర్ రిలీజ్ అయిన తర్వాత సర్వర్‌లో మనం ఎలా చేయాలి అనేది డెవాప్స్ ఇంజినీర్స్ చేస్తారు. అది నేర్చుకోండి. టూల్స్ ఉంటాయి. లేదు బిజినెస్ అనలిస్టులు ఉంటారు కంపెనీలో. ప్రతి టీమ్‌లో బిజినెస్ అనలిస్టులు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళ క్లయింట్‌తో మాట్లాడి రిక్వైర్మెంట్ తీసుకొని ఇచ్చేది. దీనికే నేను చెప్పేది MBA చేయండి. MBA చేస్తే మీరు బిజినెస్ అనలిస్ట్‌గా అవ్వచ్చు, లేదా మార్కెటింగ్ హెడ్ అయినా అవ్వచ్చు. సో మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి MBA అనేది హెల్ప్ అయ్యేది. ఆల్రెడీ నేను MBA గురించి చెప్పాను పాయింట్. ఆ పాయింట్‌లోకి వెళ్ళి చూసుకోండి. సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, మీకు ఏం రావంటే అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఇట్లా మీరు మీ కెరియర్ పాత్ మీకు ఏది కరెక్ట్. సో నేను ప్రోగ్రామింగ్ చేయగలను, కొంచెం ప్రెజర్ ఉండిద్ది. డెవలపర్కి కొంచెం ఎక్కువ ప్రెజర్ ఉండిద్ది, ఎక్కువ పే ఉండిద్ది. టెస్టర్కి అంత హెవీ ప్రెజర్ ఏమి ఉండదు, కొంచెం మీడియం. డెవాప్స్ ఇంజనీర్కి కొంచెం బాగానే ఉండిద్ది పే. సో ఈ పే ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ నేను చెప్పాను, మన వీడియోలో చేశాను. సో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. వర్కింగ్ స్టైల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ వర్కింగ్ స్టైల్స్ అన్నీ నేను చెప్పాను. సో అందులో మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. అండ్ మీకేమైనా ఎడిషనల్ పాయింట్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను వాటిని చూసి నేను రాబోయే వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్స్ గురించి కూడా. అండ్ DSA గురించి కూడా నేను కమింగ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదయ్యా రామయ్య. సో ఈ 20 పాయింట్స్ నేను మీకు కొంచెం క్లియర్గానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో మీరు కానీ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు వ్యాలిడ్ అని మీకు అనిపిస్తే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం VS కోడింగ్ అకాడమీ అని మన ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో జాబ్ పోస్టింగ్స్ పెడుతున్నాం. అలాగే మన VS కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. అందులో నేను చాలా జాబ్స్ గురించి లేదా కొన్ని టాపిక్స్ గురించి అందులో పేస్ట్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. సో వాటిని ఫాలో అవ్వండి. అండ్ మన వెబ్సైట్ని కూడా చెక్ చేయండి, అందులో కూడా పోస్ట్ చేస్తున్నాము. మరొక వీడియోతో, మరొక మంచి కంటెంట్తో మీ ముందు ఉంటానని మీ సబరీష్. జై హింద్.